హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? పార్టీలో అందరి ముందు చక్రధర్ నిజస్వరూపాన్ని బయటపెట్టి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న రాజేంద్ర ఎలాగైనా చక్రధర్కి పల్లవికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాదు మీనాక్షికి అవనికి చక్రధర్ విషయంలో న్యాయం చేయాలని రాజేంద్ర అనుకుంటూ ఉంటాడు. అందుకోసం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఉదయం కాగానే అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర, రే అక్షయ్, మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలరా అని అంటాడు. ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, ఏంటి నాన్న అని అక్షయ్ అంటాడు. అప్పుడు రాజేంద్ర, రే, మీకేమైనా ఆఫీస్లో పనులుంటే అవి ఈ ఒక్కరోజుకి వాయిదా వేసుకోండి, ఈరోజు చాలా ముఖ్యమైన పనుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పార్వతి, ఏంటండి, పిల్లల్ని ఆఫీసుకు కూడా వెళ్ళొద్దని చెప్పేంత ముఖ్యమైన పనేంటి అని అనగానే పార్వతి, ఈరోజు నేను మన కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేశాను, అందుకోసమే వీళ్ళని ఇంటి దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూసుకోమని చెప్తున్నాను అని రాజేంద్ర చెప్తాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే అక్షయ్, ఏంటి నాన్న, ఇంత సడన్గా పార్టీ దేనికి అని అడుగుతూ ఉంటే ఇక అవని కూడా, అవును మావయ్య, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటుంది. అమ్మ, మనం చాలా కష్టాల నుండి బయటపడ్డాము, పోయినాయి అనుకున్న మన ఆస్తులు మనకి తిరిగి వచ్చాయి, అందువల్ల దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే నేను మన బంధువులు, చుట్టాలు అందరినీ పిలిచి ఈ పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నాను, అందరూ తప్పకుండా వస్తారు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. పల్లవికైతే ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఉన్నట్టుండి ఈ ముసలోడు పార్టీ అంటున్నాడు, ఏమైనా ప్లాన్ చేసుంటాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర బయటికి వెళ్తూ, నేను ఒక ముఖ్యమైన పర్సన్ని పార్టీకి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి ఫోన్ చేసి చెప్పుకోండి అని రాజేంద్ర చెప్పగానే ఇక ఎవ్వరికి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు. రాజేంద్ర బయటికి వెళ్తూ ఉంటే పల్లవి, ఈ మనిషి ఖచ్చితంగా ఎవరి దగ్గరకు వెళ్తున్నారు, ముఖ్యమైన పర్సన్ అని అంటే వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని పల్లవి అనుకొని రాజేంద్రని ఫాలో అవుతూ ఉంటుంది. రాజేంద్ర స్కూటీ పైన వెళ్తూ ఉంటే పల్లవి రాజేంద్రని ఫాలో అవుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేంద్ర రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామయ్య మా ఇంటికి వస్తున్నాడు అంటే ఈరోజు పార్టీకి మామ్ని ఇన్వైట్ చేయడానికేనా అని అనుకుంటూ చాటుగా వెళ్ళి రాజేంద్ర మాటలు వినాలనుకుంటుంది. ఇక రాజేంద్ర వెళ్ళి డోర్ నాక్ చేయగానే రాజేశ్వరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ తన అన్నయ్య రాజేంద్రని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అన్నయ్య అని ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా చక్రధర్ గుర్తుకు వస్తాడు. ఇక కోపంగా వెనక్కి తిరిగి, ఎందుకొచ్చావన్నయ్య అని అంటుంది. అమ్మా, నీతో మాట్లాడాలమ్మా అని అనగానే, ఇంకా మన మధ్య మాటలేమున్నాయన్నయ్య, నీ పెద్ద కొడుకు కోడలు నాకు చేసిన ద్రోహం చాలు, వద్దన్నయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఇక రాజేంద్ర, అమ్మ రాజేశ్వరి, ఒక్కసారి నేను చెప్పేది విను అని అనగానే ఇక రాజేశ్వరి ఏమీ మాట్లాడదు. ఇదంతా కూడా పల్లవి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఏంటో చెప్పన్నయ్య అని అనగానే ఇక రాజేంద్ర, చూడమ్మా, నువ్వు మన కుటుంబాల మధ్య జరిగిన గొడవలని మనసులో పెట్టుకోకు, మనం అంతా కలిసి సంతోషంగా జరుపుకునే
ఒక సందర్భం వచ్చింది అని అనగానే రాజేశ్వరి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర, అదేనమ్మా, నేను ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను, దానికి నువ్వు ఖచ్చితంగా రావాలి అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య, పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాలని నాకు ఎలా అనిపిస్తుంది? నా భర్త జైల్లో బాధపడుతున్నాడు, అలాంటప్పుడు నేను ఈ పార్టీలకి సంతోషంగా ఎలా వస్తాను అని అనగానే, అమ్మా నువ్వు అలా మాట్లాడొద్దమ్మా, నువ్వు ఖచ్చితంగా ఈ పార్టీకి వచ్చి తీరాలి. ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా రావాలమ్మా. నేను మీ అన్నయ్యని నిన్ను బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఈరోజు మా ఇంట్లో జరిగే పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి అని రాజేంద్ర రాజేశ్వర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి రాజేశ్వర్కి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, అన్నయ్య నన్ను ఇంతలా బ్రతిమలాడుతున్నాడు, వెళ్దాం అని అనుకొని, సరే అన్నయ్య, నేను నీ పెద్ద కొడుకు కోడల కోసం కాదు, నీ కోసం ఆ పార్టీకి ఖచ్చితంగా వస్తాను, నాకు నీ సంతోషం ముఖ్యం అని చెప్పగానే, చాలమ్మా ఇది చాలు, నా చెల్లెలు నా ఇంటికి వస్తానని చెప్పింది అని రాజేంద్ర సంతోషపడుతూ ఉంటాడు. పల్లవికైతే ఏమీ అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది? మామయ్య ఇంత సడన్గా పార్టీ అరేంజ్ చేయడం ఏంటి? ఆ పార్టీకి మా మామ్ని ఇంతలా రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వర్తో, అమ్మ నేను ఇంకో ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి, నువ్వు ఆ పార్టీకి రావడం ఎంత ఇంపార్టెంటో ఆ మనిషి కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి రావడం అంతే ముఖ్యమమ్మా, నేను వెళ్ళి తనని ఇన్వైట్ చేస్తాను అని అనగానే, ఎవరన్నయ్యా అంత ముఖ్యమైన వ్యక్తి అని అంటుంది. నీకే తెలుస్తుందమ్మా, తొందర ఎందుకు అని రాజేంద్ర అక్కడి నుంచి బయలుదేరి నేరుగా భరత్ ఇంటికే వెళ్తాడు. ఇక పల్లవి కూడా రాజేంద్రని ఫాలో అవుతూ భరత్ ఇంటికే వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళగానే ఇంట్లో భరత్, ప్రణతి, మీనాక్షిలు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేంద్ర అక్కడికి రావడం చూసి అందరూ చాలా సంతోషపడతారు. ఇక ప్రణతి నాన్న అని వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇక భరత్ కూడా, ఏంటి మామయ్య గారు ఇంత సడన్గా వచ్చారు అని అనగానే, మిమ్మల్ని మా ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాం భరత్, నువ్వు, మీనాక్షి, ప్రణతి ఖచ్చితంగా ఈరోజు పార్టీకి రావాలి అని చెప్పగానే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న ఇంత సడన్గా పార్టీ ఏంటి అని అనగానే, అదేనమ్మా, మనకి ఆస్తులు పోయినట్టే పోయి తిరిగి వచ్చాయి కదా, అందుకే ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను, తప్పకుండా పార్టీకి రావాలి, ముఖ్యంగా మీనాక్షి నువ్వు కూడా తప్పకుండా రావాలి, ఈరోజు ఆ పార్టీకి నువ్వే చీఫ్ గెస్ట్ అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. పల్లవి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి మామయ్య గారు ఆ మీనాక్షిని చీఫ్ గెస్ట్ అంటున్నారు, అసలు ఏం చేయబోతున్నారు అని పల్లవి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సాయంత్రం ఇంట్లో జరిగే పార్టీకి అందరూ అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాత్రి కాగానే పార్టీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ పార్టీకి చాలామంది గెస్ట్లు, చాలామంది బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా వస్తారు. ఇక అది చూసి రాజేంద్ర, నేను కావాలనుకున్నది ఇదే, ఈరోజు నేను చేయాలనుకున్నదే చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే పార్టీ మొదలవుతుంది. రాజేంద్ర ఫ్రెండ్స్ అందరూ కూడా, రాజేంద్ర ఈ పార్టీలో ఇంకేదో ముఖ్యమైన విషయం అందరితో చెప్తాను అని చెప్పావు, ఏంటా విషయం అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర, చెప్తాన్రా, తొందర ఎందుకు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే అక్షయ్, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు నాన్న, అందరం మన ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం కదా, రాజేశ్వరి అత్తయ్య కూడా వచ్చారు అని అంటూ ఉంటే, అక్షయ్ ఇంకా రావాల్సిన ముఖ్యమైన గెస్టులు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు రాగానే పార్టీని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను అని రాజేంద్ర అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది.
దాన్ని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ కారులో నుండి కొంతమంది ప్రెస్ వాళ్ళు దిగి పరిగెత్తుకుంటూ పార్టీలోకి వస్తూ ఉంటారు. ప్రెస్ వాళ్ళు అక్కడికి రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అవని కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఇదేంటి ప్రెస్ వాళ్ళని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అనగానే అప్పుడే రాజేంద్ర, నేనే రమ్మన్నానమ్మా అని అంటాడు. ఇక పల్లవి, ఏంటి మామయ్య, ఈ పార్టీ మన రిలేటివ్స్కి, మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి అని చెప్పారు కదా, మరి ప్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని అనగానే, ఈ పార్టీకి వీళ్ళందరికంటే ముఖ్యమైన గెస్ట్లు ప్రెస్ వాళ్ళేనమ్మా అని అంటాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మామయ్య, అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అని అవని అడుగుతుంది. తొందర ఎందుకమ్మా, ఇంకాసేపట్లో అందరికీ తెలిసిపోతుంది అని రాజేంద్ర అంటాడు. అప్పుడే ప్రెస్ వాళ్ళు రాజేంద్ర దగ్గరికి వచ్చి, చెప్పండి సార్, ఏదో ముఖ్యమైన విషయం రివీల్ చేస్తానని చెప్పి మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు, ఏంటా విషయం, అందరం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము అని అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు. అందులో ఇంకొక ప్రెస్ అతను, చెప్పండి సార్, ఇప్పుడు ఈ మధ్య మీ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇది కూడా మీ ఫ్యామిలీకి సంబంధించిందే అని మీరు అనౌన్స్ చేశారు, చెప్పండి అంత ముఖ్యమైన విషయం ఏంటి అని అనగానే అప్పుడే రాజేంద్ర తన కుటుంబం గురించి చెప్తూ ఉంటాడు. అందరితో మాట్లాడుతూ, డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా మాటని మన్నించి ఈ పార్టీకి వచ్చినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ పార్టీ నేను అరేంజ్ చేయడానికి ఒక బలమైన నిజాన్ని అందరికీ తెలిసేలా చేయడం కోసమే ఈ పార్టీని అరేంజ్ చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏంట నిజం అని అక్షయ్ అడుగుతూ ఉంటే, ఇది నా పెద్ద కోడలు అవనికి సంబంధించిన విషయం అని అంటాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఇదేంటి అవనికి సంబంధించిన విషయం అంటే ఈ ఆస్తి మొత్తాన్ని అవని పేరు రాస్తున్నాడా ఏంటి అని పల్లవి శ్రేయాలు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే అవని, ఏంటి మామయ్య, నా గురించి పార్టీ అరేంజ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అవునమ్మా, నా పెద్ద కోడలు ఇన్ని రోజులు చాలామంది చేత అవమానాలు పడింది, తనే కాదు తన తల్లి, తన తమ్ముడు కూడా సమాజంలో అనే మాటలకి సమాధానం చెప్పలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయారు అని అంటూ ఉంటే ఇక అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగే సందర్భం ఏంటి, మీరు మాట్లాడే సందర్భం ఏంటి అని అంటూ ఉంటే, సంబంధం ఉంది పార్వతి, ఎన్ని రోజులు మా నవని కన్న తండ్రి ఎవరో అని ఎవరికీ తెలీదు, కానీ ఈరోజు ఈ ప్రపంచానికే చెప్పాలనుకుంటున్నాను, అందుకే నేను ఈ పార్టీని అరేంజ్ చేసి ప్రెస్ వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, ఇదేంటి మామయ్య గారు ఇంత షాక్ ఇచ్చారు అంటే ఇప్పుడు అందరి ముందు చక్రధరే మా నాన్న అని చెప్పబోతున్నారా, ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పల్లవికైతే పిడుగు పడినట్లవుతుంది. అంటే మామయ్య గారికి మా నాన్నే అవని వాళ్ళ నాన్న అని తెలిసిపోయిందా, తెలిసిపోయి ఈ నిజాన్ని అందరికీ తెలియాలని ఇలా ఏర్పాట్లు చేశారా, ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, మామయ్య గారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మనం పార్టీ సంతోషం కోసం అరేంజ్ చేశాం, అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ ఉంటే, లేదమ్మా, నేను ఈ పార్టీని అరేంజ్ చేసిందే ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే పార్వతి, చెప్పండి, అవని కన్న తండ్రి ఎవరో మీకు తెలుసా, అయితే ఎవరో చెప్పండి అని అనగానే, తెలుసు పార్వతి, అవని కన్న తండ్రి ఎవరో కాదు చక్రధర్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి కూడా స్టన్ అయిపోతుంది. ఇక పార్వతి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, చక్రధర్ అన్నయ్య అవనికి తండ్రి అవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, అవును పార్వతి, ఇది నమ్మలేకపోయినా ఇదే నిజం, చక్రధరే అవని కన్న తండ్రి, మీనాక్షి తాళి కట్టిన భర్త అని అనగానే
రాజేశ్వరి షాక్ అయిపోతుంది. పల్లవి కూడా స్టన్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నా భర్త ఈ మీనాక్షి భర్త ఏంటి అని అనగానే, అవునమ్మా, నీకంటే ముందే ఆ చక్రధర్ మీనాక్షి మెల్లో తాళి కట్టి అవని భరత్ పుట్టాక వాళ్ళని రోడ్డున పడేశాడు. ఆస్తి కోసం నీకు మాయమాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పాపం ఇన్ని రోజులు తన భర్త ఎవరో తన పిల్లలకి తండ్రి ఎవరో చెప్పుకోలేక మీనాక్షి నరకం అనుభవించింది. అందరూ అనే మాటలు అనుభవించింది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవికైతే పిడుగుపడినట్లయి, నేను ఏదైతే జరగకూడదు అని ఇన్ని రోజులు ఇన్ని కుట్రలు చేశానో అదే బయటపడింది. మా నాన్నే అవని వాళ్ళ నాన్న అని ఎప్పటికీ తెలియొద్దని నేను డాడ్ ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ మామయ్యకి ఆ నిజం తెలిసి ఈరోజు అందరి ముందు బద్దలు కొట్టాడు. ఇదంతా ఆ అవని ప్లానే. అవనే మామయ్యతో ఈ నిజం చెప్పి ఇదంతా ప్లాన్ చేయించింది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా పార్టీలో అందరి ముందు రాజేంద్ర చక్రధర్ నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.